వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీకి ఈ రోజున ఢిల్లీ ప్రతినిధి ఎవరు అనేది చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ అనుకోవాలి. ఎందుకంటే ఒకవైపు పార్టీ ఓడిపోయింది, కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారు. ఉన్న ఎంపీలు అది కొద్ది మంది మాత్రమే మనం గెలిచారు. అటు రాజ్యసభను అటు ఎంపీని లోక్సభను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, లైక్ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు. ఇంకోవైపు చూసినట్లయితే రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళు మెజారిటీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే ఒక బీదా మస్తాన్రావు కావచ్చు, అదేవిధంగా ఒక బీసీ కృష్ణయ్య కావచ్చు, ఒక మోపిదేవి వెంకటరమణ కావచ్చు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి కొందరు టీడీపీకి ఆ సీట్ త్యాగం చేస్తే ఇంకొందరు వెళ్ళి బీజేపీలోంచి చేరడం జరిగింది, బీసీ కృష్ణయ్య లాంటి వాళ్ళు. సో ఇక ఉన్న రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక సుభాష్ చంద్రబోస్ కానీ, పిల్లి సుభాష్ కానీ, అదేవిధంగా వీళ్ళంతా కూడా పార్టీ తరపున ఆ స్థాయిలో వాయిస్ వినిపిస్తున్న సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. పిల్లి సుభాష్ ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయన. సో ఆ స్థాయిలో ఎప్పుడు పార్టీ తరపున అంత గట్టిగా వాయిస్ వినిపించే సిచ్యువేషన్ అయితే లేదు. కొంచెం ఆ పార్టీ తరపున ఏదో ఒక రకంగా మాట్లాడతారు అనుకున్న మార్గాన్ని భరత్ లాంటి వాళ్ళు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు ఈ రోజున. ఇక మరోవైపు చూసినట్లయితే ఆ స్థాయిలో రాజ్యసభ నుంచి కొంతమంది అయోధ్య రామరెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారో అయోధ్య రామరెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. ప్రచారం చాలా సీరియస్గా జరుగుతుంది. బట్ ఆయన ఖండించలేదు కూడా ఈ ప్రచారాన్ని. అందుకే ఆయన కూడా ఆ పార్టీలో లేనట్టే అని కూడా అందరూ లెక్కేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున ఢిల్లీలో ప్రతినిధిగా వ్యవహరించేది ఎవరు అనే చర్చ వచ్చింది తెర మీదకి. ఆ చర్చ రావడానికి ఒక కారణం ఏంటంటే విజయసాయిరెడ్డి లాంటి ఒక నేత రాజీనామా చేయడమే, ఈరోజు ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడమే. విజయసాయిరెడ్డి గురించి మనకు తెలుసు, ఎన్నోసార్లు ఆయన ఏదైతే పొలిటికల్ కెరీర్ గురించి ఆయన కెరీర్ గురించి మనం హైలైట్ చేసుకున్నాం. ఎందుకు వైఎస్ఆర్సీపీలో ఆయన సఫికేషన్ ఫీల్ అయ్యారు, సజ్జలా లాంటి వాళ్ళు ఆయన బయటికి ఎగ్జిట్ చేయించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి కూడా అటు భారతీయ సజ్జలా మాటలు నమ్మి విజయసాయిని ఎలా పక్కన పెట్టారనేది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైతే తనకు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా తనలాంటి ఒక వ్యక్తికి వైజాగ్ ఎండోన్మెంట్ భూముల విషయంలో కావచ్చు, తన వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చిన విషయంలో కావచ్చు, స్వయంగా పార్టీ నేతలే సజ్జలా లాంటి వాళ్ళు, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళే దగ్గరుండి తన మీద రాజకీయం చేశారు, బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తన అనేది విజయసాయిరెడ్డి వాపోతూ వచ్చారు. సో తనకు కరెక్ట్ టైం చూసుకొని మరి అటు బీజేపీతో లైజనింగ్ చేసుకున్నారు. బీజేపీ అటు అమిత్ షా కానీ మోడీ కానీ ఆయన ఆ స్థాయిలో ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన రాజ్యసభ వదులుకున్న బీజేపీ కోసం గవర్నర్ పదవి ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి అదేవిధంగా పార్టీ కూడా రాజీనామా చేశారు. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి ఈరోజు పార్టీకి రాజీనామా చేశారో ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీకి దిక్కెవరు అన్న ప్రచారం జరుగుతోంది. ఈరోజు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఆయన 2000 అయినప్పటి నుంచి దాదాపు 10 ఏళ్ళుగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇంకా ఆయనకి 2026 వరకును 28 వరకు కూడా ఆయనకు పదవి ఉంది. అయినా సరే ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇక మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున గెలిచిన వాళ్ళకు అంత వాయిస్ ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరు కూడా ఈ రోజున. ఇలాంటి సిచ్యువేషన్లో సాయిరెడ్డి రాజీనామా చేశారు. అటు బీజేపీతో అయినా ఇటు మోడీతో అమిత్ షాతో అయినా లైనింగ్ చేసేవాళ్ళు సాయిరెడ్డి. జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీని లైమ్ లైట్లో పెడతంలో ముందుండేవాళ్ళు. మిగతా పార్టీ నేతలందరితో కొన్ని ఇష్యూస్ మీద ఆయనే ముందు మాట్లాడారు. పలు రాజ్యసభలో అటు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి సంబంధించో కొన్ని స్టాండర్డ్ కమిటీకి సంబంధించో కీలక సభ్యుడిగా కూడా ఉన్నారు విజయసాయిరెడ్డి. సో ఇక అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారన్న అక్కడ ఏర్పాట్ల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కోసం ఢిల్లీ స్థాయిలో ఆయా నేతలతో మాట్లాడడం దగ్గర నుంచి మోడీషాల అపాయింట్మెంట్ వరకు కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకునేవాళ్ళు. సో ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి నేత పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయినారు. ఇంకోవైపు వేమిరెడ్డి లాంటి ఒక ఆర్థికంగా బలమైన నేత జగన్మోహన్ రెడ్డితో లేరు. రఘురామకృష్ణరాజు లాంటి గతంలో ఒక సాలిడ్ ఎంపీగా ఉన్నారు ఆయన, ఆ స్థాయిలో రెప్యుటేషన్ ఉంది ఆయనకు, ఆ స్థాయిలో లైజనింగ్ చేసేవాడు. అలాంటి నేత కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కూడా పూర్తిగా పక్కకు వెళ్ళిపోయిన సిచ్యువేషన్లో ఢిల్లీ ప్రతినిధి ఎవరు వైఎస్ఆర్సీపీ కన్నా చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి వాయిస్ వినిపించే వాళ్ళు ఎవరు, ఆ పార్టీ తరపున లైజనింగ్ చేసేవాళ్ళు ఎవరు, వర్కౌట్ చేసేవాళ్ళు ఎవరు అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. ఈరోజు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీగా గెలిచారు మొన్నటి ఎన్నికల్లో. అయితే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డికి అంత స్పష్టంగానో అంత హార్ట్ఫుల్గానో ఆయన పార్టీ తరపున వాయిస్ వినిపించిన సందర్భం అయితే లేదు. ఈరోజు మనం చూసినట్టయితే మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి ఉంటే ఫ్లోర్ లీడర్గా మిథున్ రెడ్డి ఉన్నారు, ఎస్పెషల్లీ లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్గా. కానీ ఎప్పుడు కూడా మిథున్ రెడ్డి ఆ స్థాయిలో ఇష్యూస్ మీద అంతగా హైలైట్ చేసిన సందర్భము, వైఎస్ఆర్సీపీని లైమ్ లైట్లో పెట్టిన సందర్భము, రాష్ట్ర సమస్యల గురించి పార్టీ తరపున రిప్రజెంట్ చేసిన సందర్భాన్ని మనం చాలా అరుదుగా చూసుంటాం, అంతగా చూసుంటాం. అక్కడి నుంచి మనం చూస్తే ఈరోజు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా సుబ్బారెడ్డి ఉన్నారు.
వైవి సుబ్బారెడ్డి. మరి ఈరోజు సుబ్బారెడ్డి ఆ స్థాయిలో ఎప్పుడు కూడా ఒక ఇష్యూ మీద అటు హౌస్లో రాజ్యసభలో ఆయన రిప్రజెంట్ చేసిన సమయంలో మాట్లాడిన సందర్భాన్ని అయితే మనం చూడం. ఈవెన్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ మీద మాత్రమే అరుదుగా మాట్లాడిన సందర్భం అయితే ఉంది వైవి సుబ్బారెడ్డి. సో ఆ స్థాయిలో అయితే ఆయనకి పార్టీ తరపున ఏదైనా వాయిస్ వినిపించగలరేమో కానీ ఆ స్థాయిలో లైనింగ్ చేసేంత సీన్ కానీ సిచ్యువేషన్ కానీ లేదని అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పెద్దలతో ఆ స్థాయిలో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి అయితే కాదు సుబ్బారెడ్డి. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు కాబట్టి అటు సుబ్బారెడ్డి వైపు, ఇటు మిథున్ రెడ్డి వైపు జగన్మోహన్ రెడ్డి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలరా అంటే అది ఒక అనుమానమే అనుకోవాలి. దాని తరపున ఒక్కొక్కరుగా రాజ్యసభ సభ్యులు జారిపోతున్న తీరు కానీ ఈరోజు అన్నీ తానే పార్టీని నడిపించిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు తనకు దూరమై ఆల్మోస్ట్ రాజకీయాలను వదిలిపెడుతున్నాను, ఇంకా రాజకీయ సన్యాసం చేస్తున్నాను అన్న విధంగా ఆయన ప్రకటన చేసిన తీరు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగానే షాక్ గురి చేసింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో తన కేసుల విషయంలో కావచ్చు, తన కేసులను గ్రాప్ చేయడంలో కావచ్చు, అలాగే బెయిల్ మీద ఉన్నారు ఆయన ఇప్పటివరకు 6 ఏళ్ళ కంటే పైనే. అదేవిధంగా చూసినట్లయితే మరోవైపు చూస్తే ఆల్మోస్ట్ 6 ఏళ్ళుగా కాదు, 2014 నుంచి ఇప్పటిదాకా కూడా బెయిల్ మీదే ఉన్నారు ఆయన. అంతేకాదు ఇక అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని కేసు నుంచి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆల్మోస్ట్ అరెస్ట్ అంచుల దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన అవినాష్ రెడ్డిని కాపాడుకోవడంలో కావచ్చు, బీజేపీతో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు చేసిన లైజనింగే వాళ్ళని కాపాడుతూ వచ్చింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసులు తరుముతూ ఉన్నాయి. తన కేసు ఈడీ అండ్ సిబిఐ కేసు సుప్రీంకోర్టు డైరెక్షన్లో. ఇంకోవైపు అవినాష్ రెడ్డి కేసును కూడా సుప్రీంకోర్టు తిరగదోడే ప్రయత్నం చేస్తుంది సునీత లాంటి వాళ్ళ ఫైటింగ్తో. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాపాడే నాదుడెవడు ఢిల్లీ స్థాయిలో అనేది అయితే ఒక చర్చ. అటు బీజేపీతో లైజనింగ్ చేయడం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం అపాయింట్మెంటే దొరకట్లేదు ఢిల్లీ స్థాయిలో. ఒకవైపు సాయిరెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా అమిత్ షాతో భేటీ అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వెనక్కి వచ్చేసారు అపాయింట్మెంట్ లేక ఢిల్లీ దాకా వెళ్ళి. ఇక తన అవినాష్ను కాపాడుకునే పరిస్థితుల్లోనే లేరు జగన్మోహన్ రెడ్డి. నిన్నటిదాకా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఒక వాల్లాగా నిలబడి జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని సేవ్ చేస్తూ వచ్చారు ఢిల్లీ స్థాయిలో. మరి ఈరోజు ఆ వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి పగలగొట్టే ప్రయత్నం చేశారు. తను సొంతగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు విజయసాయిరెడ్డి విషయంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తరపున, ఆయన పార్టీ తరపున ఢిల్లీలో ఎవరు ప్రతినిధిగా వ్యవహరించబోతున్నారు, ఎవరు విజయసాయిరెడ్డి ప్లేస్ని రీప్లేస్ చేయబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతోంది. మరి లెట్స్ సీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో లండన్ నుంచి వచ్చాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.